చింతామణితో కలిసి మీనాని అవమానిస్తున్న ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక పేరెంట్స్ మీటింగ్ కోసమని సత్యం హడావిడిగా రెడీ అయ్యి వెళ్తాడు. అప్పటికే ప్రభావతి చింతామణితో ఛాలెంజ్ చేయడం వల్ల డైట్ చేస్తాను, నేను ఏమీ తినను అంటూ భీష్మించు కూర్చుని మీనా గారెలు చికెను అనేసరికి ఎవరికీ తెలియకుండా దొంగతనంగా వంటగదిలోకి వెళ్ళి మరీ తినేయడం జరుగుతుంది. తినేసేసరికి ఎందుకు దొంగతనంగా తినడం ప్రభా అంటూ సత్యం అంటాడు. ఎందుకంటే ప్రభావతి తినడం అక్కడ మనోజ్ కాపలా ఉన్నా కానీ అందరూ చూసేస్తారు. ఇంకా అదే విషయం అనేసరికి లేదు, నేను తినను ఇక మీదట నేను ఖచ్చితంగా డైట్ ఫాలో చేస్తాను. ఒరే మనోజ్, ఆ డైటీషియన్ ఎవరో అన్నావు కదా, ఆ అమ్మాయిని పిలిపించు అనగానే సరేనమ్మా అని చెప్పి మనోజ్ అయితే చెప్పేసరికి ఇంకా మీనా, బాలు, ఇటు సత్యం ముగ్గురు కూడా స్కూల్ దగ్గరికి వెళ్తారు. స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా స్కూల్లో అక్కడ మాస్క్ పెట్టుకుని కళ్ళజోడు పెట్టుకుని మరి వీడియో కాల్లో రోహిణి కనిపించి పేరెంట్స్ మీటింగ్లా మాట్లాడుతుంది. సత్యానికి అనుమానం కలుగుతుంది. ఇదేంటి ఫేస్ కనిపించకుండా ఇలా ఎందుకు మాట్లాడుతుంది? వీడియో కాల్లోనే కదా మాట్లాడేది, మరి మాట్లాడినప్పుడు మొహానిక కళ్ళజోడు ఎందుకు, మొహానిక మాస్క్ ఎందుకు? నార్మల్గానే మాట్లాడొచ్చు కదా అన్న అనుమానం కలుగుతుంది సత్యానికైతే. ఇంకా అలా అనుమానం కలిగి లోపలే ఉండిపోతాడు. ఇటు చింటూ వీళ్ళంతా కూడా బయటకు వచ్చేసిన తర్వాత అమ్మమ్మ, అక్కడ వీడియో కాల్లో కనిపించింది అమ్మ కాదు, అసలు అమ్మ గొంతే కాదది అని చెప్పి మాట్లాడుతుండగా మీ అమ్మకు ఒంట్లో బాగోలేదురా, అందుకే అలా మాట్లాడింది అని చెప్పి ఏదో సర్ది చెప్తే ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉండగా అదే సమయానికి మీనా, బాలు చింటూని చూడడం కోసమని అక్కడికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. చింటూ దూరం నుంచి మీనా, బాలులను చూసి పరుగున వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడేసరికి మీ అమ్మ వచ్చిందా అనగానే వీడియో కాల్లో మాట్లాడింది అని చెప్పనేసరికి అవునా, మీ అమ్మ వీడియో కాల్లో మాట్లాడిందా, కానీ అంకుల్ మొహానికి కళ్ళజోడు మాస్క్ పెట్టుకుంది, అసలు మా అమ్మలాగే అనిపించలేదు అని క్రిష్ చెప్పడంతో మీనా, బాలులకు అనుమానం స్టార్ట్ అవుతుంది. వీడియో కాల్లో మాట్లాడినప్పుడు ఫేస్ ఎందుకు కనిపించకుండా దాచుకుంటారు? ఫేస్ కనిపించేటట్టే అందరికీ కనిపిస్తారు కదా, అసలు వీడియో కాల్లో అన్ని రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు కదా, అవతల వాళ్ళు ఎవరన్న విషయం కూడా తెలియాలి కదా అని మీనా, బాలు ఆలోచించి ఇంకా వాడు క్రిష్ని బలవంతంగా పద వెళ్దామని చేయి పట్టుకుని లాక్కుని మరీ వెళ్ళిపోతుంది సుగుణమ్మ. అయితే అదంతా కూడా మీనా గమనించి నాకు ఇప్పుడు అర్థమవుతుంది, చింటూ ఎవరు కొడుకో కాదు, మీ అన్నయ్య మనోజ్ కొడుకు కాబట్టి ఆ హెయిర్ స్టైలు చింటూగాడు చెప్పిన విధానం బట్టి వాళ్ళమ్మ ఎవరో కాదు ఆ కల్పన అనేసరికి ఏం మాట్లాడుతున్నావు మీనా అని చెప్పి బాలు అంటాడు. అవునండి, ఆ కల్పనే వాళ్ళమ్మ, వాళ్ళిద్దరికీ పరిచయం ఉంది, వాళ్ళిద్దరూ ముందు నుంచి మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారు. చింటూ వాళ్ళ అమ్మ కల్పన, నాన్న మనోజు అనగానే మరి నాకెందుకు ఆ అమ్మ లండన్ అమ్మ చెప్పలేదు అని చెప్పి కెనడా అమ్మ చెప్పలేదు అనగానే మీ అన్నయ్యే మీకు నిజం చెప్పలేదు, తనెందుకు చెప్తుంది, ఇదేదో తేల్చుకోవాల్సిన విషయమే అని చెప్పి ఇంకా బాలు, మీనా ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంటికి వచ్చాక సత్యం కూడా అదే విషయం కోసం డిస్కషన్ చేస్తాడు. నేను చింటూ వాళ్ళ అమ్మ వస్తే వీడియో కాల్లో మాట్లాడదాం అనుకున్నాను, కానీ రే బాలు, తను మొహానికి మాస్క్, కంటికి కళ్ళజోడు పెట్టుకుంది, నాకెందుకో అనుమానం కలుగుతుందిరా, తను ఎవరో మనకు తెలిసేమో, మనకు విషయం ఎక్కడ తెలిసిపోతుందో అని భయపడుతూ ఫేస్ కనిపించకుండా కవర్ చేసింది అనుకుంటున్నాను. ఒరే రవి, అలా ఫారిన్లో అలా చేస్తారనగానే చేస్తారు మామయ్య గారు, కానీ అలా వీడియో కాల్లో మాత్రం ఫేస్ మాస్కులను కళ్ళజోళ్ళు పెట్టుకోరు. అలా పెట్టుకున్నారంటే వాళ్ళు ఏదో ఫ్రాడ్ చేస్తున్నారనే అర్థం.
ఫ్రాడ్ చేయడం వల్లే వాళ్ళ ఫేస్ బయటికి కనిపించకూడదు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఇదంతా చేస్తుండొచ్చు అని చెప్పనేసరికి నమ్మశక్యం కావడం లేదురా, అసలు వాళ్ళు ఎలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడుతుండగానే ఈలోపు మనోజ్ కాస్త డైటీషియన్ని తీసుకుని వచ్చి అప్పటికే ప్రభావతి పెద్ద కప్పుతో కాఫీ తాగుతూ ఉంటుంది. ఏం తాగుతున్నారు అనగానే కాఫీ అనేసరికి ముందు అక్కడ పెట్టండి అని చెప్పి, మీరు కాఫీ టీలు తాగడానికి వీల్లేదు, గ్రీన్ టీ మాత్రమే తాగాలి, అది కూడా హనీ వేసుకుని తాగాలి తప్ప షుగర్తో అస్సలు తాగకూడదు. మీకు అసలు అర్థమవుతుందా? డైట్ చేయాలి అనుకుంటే ఇవన్నీ పాటించాలి. ఒక్కసారి ఈ లిస్టు చూడండి అంటూ ఓ లిస్టు మొత్తం కూడా చేతిలో పెట్టేసరికి ఈ టైంకి ఇది తినాలి, ఈ టైంకి ఇది తినాలి అని చెప్పి మొత్తం అంతా కూడా పెట్టేసరికి ఇదంతా ప్రిపేర్ చేయడానికి నాకు 10 డేస్కి 3,500 అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ప్రభా ఏంటిదంతా అని చెప్పి ఇంకా సత్యం అనగానే నేను స్లిమ్గా అవ్వాలి, స్లిమ్గా అయ్యి తీరాలి అని చెప్పి సత్యాన్ని అయితే మాట్లాడడంతో ఇంకా సరే మనోజ్ నేను వెళ్ళొస్తాను, ఈ డైటీషియన్కి ఇంకా ఈ కోర్సు మొత్తానికి 10 డేస్కి 4,500, ఆ 3,500 ఈ 4,500 మొత్తం 8,000 కూడా నాకు ఫోన్పే చేసేయని చెప్పి వెళ్ళబోతూ ఉండగా ఒక్క నిమిషం మేడం అని చెప్పి పిలుస్తుంది. ఏంటి అని చెప్పనగానే అది ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా వండి పెట్టడానికి డైటీషియన్కి ఎంత తీసుకుంటారు అనగానే రోజుకి 300 చొప్పున తీసుకుంటారు అనేసరికి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వచ్చి నాకు రోజుకి 300 ఇస్తేనే నేను ఇవన్నీ వండి పెడతాను, లేకపోతే నేను వండి పెట్టను అని చెప్పి మీనా అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. కరెక్ట్గా చెప్పావు మీనా అని చెప్పనేసరికి అవును, రోజుకు 300 ఇస్తేనే నేను ఇవన్నీ వండి పెడతాను, లేదంటే వండి పెట్టేదే లేదు అని చెప్పనగానే అమ్మ మీనా నువ్వు ఇదే మాట మీద ఉండు, ప్రతిరోజు 300 ఇస్తేనే వండి పెట్టు. ఏ రవి నువ్వు వంట చేయడానికి ఎంత తీసుకుంటావు? నేనైతే 2,000 వరకు తీసుకుంటాను అని చెప్పి రవి అంటాడు. అనేసరికి అయితే నా కాస్ట్ తక్కువేనన్నమాట, 200-300 అయితే సరిపోతుంది అని చెప్పాను. కానీ సరే అయితే ఇవన్నీ డ్యాన్స్ క్లాస్ దగ్గరికి తీసుకురా, నా కొడుకు మనోజ్ ఇస్తాడు ఇవన్నిటికీ డబ్బులు అని చెప్పి ప్రభావతి కాస్త చెప్తుంది. చెప్పడంతో ఇంకా మీనా ఏంటి మీనా ఏంటిదంతా, నీకున్న వంటలు సరిపోవా, నీకున్న పనులు సరిపోవా, అవంటూ ఇవంటూ మళ్ళీ ఇది కూడా నెత్తిని వేసుకుంటావా అనగానే అత్తేకే కదండి, ఏం పర్వాలేదు, డైట్ చేస్తాను అని అంటున్నారు కదా, చేయనివ్వండి, ఎన్ని రోజులు చేస్తారో అది చూద్దామని ప్రభావతి గురించి మీనా బాలు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత బాలు కాస్త వెళ్ళిపోయేసరికి మీనా నార్మల్ వాళ్ళందరికీ కూడా వంట చేసి మళ్ళీ డైటేషన్ ఫుడ్ అంటే మళ్ళీ సెపరేట్గా చెయ్యాలి కదా, బ్రౌన్ రైస్ అది ఇది అన్నీ కూడా దేనికది సెపరేట్గా చేయడం మొదలుపెట్టి అవన్నీ కూడా క్యారేజ్ కట్టేసరికి అమ్మ మీనా అని చెప్పి సత్యం అంటాడు. ఏంటి మావయ్య టీ కానీ కాఫీ కానీ ఇవ్వమంటారా? అవునమ్మా కొంచెం కాఫీ పెట్టిస్తావా? ఏం చేస్తున్నావమ్మా? వంట అంతా చేసేసి టేబుల్ మీద పెట్టేశావు కదా, మరి ఇంకేంటి ఇంకా వంటగదిలోని కొంచెం సేపు కూడా రెస్ట్ తీసుకోవా అనగానే లేదు మావయ్య అత్తయ్యకి వంట ప్రిపేర్ చేస్తున్నాను అనేసరికి నీకే అన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి, ఎదుటి వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఇంటి కోడలివి నువ్వు ఒక్కదానివే అన్నట్టు ఇంటి బాధ్యతలన్నీ నీ నెత్తి మీదే పడుతున్నాయి అని చెప్పి ఇంకా సత్యం అనగానే ఏం పర్వాలేదులే మావయ్య, నేనంతా చూసుకోగలను, అత్తయ్య గారి గురించే కదా నేను వండి పెట్టేది, ఏం పర్వాలేదు, నాకు ఇది పెద్ద శ్రమ ఏమీ కాదు అని చెప్పనగానే సరేనమ్మా తొందరగా చేసుకుని మీ అత్తగారి కంటే ఇచ్చేసి నీకేమన్నా పనులుంటే చూసుకో, మళ్ళీ చేసినా కానీ అరుస్తుంది ప్రభావతి. సరే మావయ్య నేను చూసుకుంటాను, మీరు కాఫీ తాగి కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి మావయ్య, నేను ఇది ఇచ్చేసి నేను వెళ్తాను, మీకేమన్నా ఆకలేస్తే ఈ లోపు మొత్తం అన్నీ టేబుల్ మీదే పెట్టాను చేసేసండి, లేదు అంటే ఆలస్యం అవుతుంది అనుకుంటే మీరు పెట్టుకు తినేయండి, లేదంటే ఆయన వస్తే ఇద్దరూ కలిసి తినేయండి, నేను ఫ్లవర్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను కదా కొంచెం ఆలస్యం కావచ్చు అనగానే సరేనమ్మా అని చెప్పి సత్యం అంటాడు. ఈలోపు ఇవన్నీ కూడా ప్రభావతి అక్కడ ఆవురావురమంటూ చూస్తూ ఉంటుంది. డ్యాన్స్ మొత్తం వేసేసిన తర్వాత
ఇక్కడ నేను టీ పెట్టి తీసుకొస్తాను అని చెప్పాను, కానీ మేమిద్దరం ఈలోపు డ్యాన్స్ వేస్తామని అటు చింతామణి ప్రభావతి ఇద్దరు డ్యాన్స్ వేస్తారు. ఈలోపు కామాక్షి కాస్త ఇద్దరికి టీ పెట్టి తీసుకురావడంతో, ఏంటి నేను టీ కాఫీలు తాగను చెప్పడం మర్చిపోయిన కామాక్షి అనగానే, ఇదెప్పటి నుంచి వదినా? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి రోజుకు 4-5 సార్లు తాగుతూనే ఉంటావు కదా, మరి వద్దని చెప్తున్నావేంటి? నేను డైట్లో ఉన్నాను కదా, ఇలాంటివేమీ తాగకూడదు, తినకూడదు, పంచదారని పూర్తిగా అవాయిడ్ చేయాలని నా డైటీషియన్ చెప్పింది. అందుకే నేను ఇవేమీ తినను, తాగను అనగానే, ఏంటి ప్రభావతి గారు అన్న మాట మీద నిలబడతారా ఏంటి? ఖచ్చితంగా నిలబడతాను, డైట్ చేస్తాను అని చెప్పి మాట్లాడేసరికి సరే అని. మరి మీకు డైట్కి సంబంధించిన ఫుడ్ ఎవరు చేస్తారు? ఉంది కదా ఆ మీనాయే వండి తీసుకుని వస్తుంది అని చెప్పి కూర్చుని మొత్తం ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ఈలోపు మీనా కాస్త ప్రభావతికి కావాల్సిన ఫుడ్ తీసుకుని వస్తూ ఉంటుంది. వచ్చేసరికి చింతామణిని చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి చింతామణి ఎక్కడ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే, అమ్మా మీనా రామ్మ, ఏంటి ఇక్కడ ఆగిపోయావు, రామ్మ అంటూ కామాక్షి పిలుస్తుంది. పిలిచేసరికి చింతామణి చూస్తూ ఉంటుంది కోపంగానో. ప్రభావతి అలాగుండేసరికి, ఏంటి నాకు సంబంధించిన ఫుడ్ తీసుకుని వచ్చావా అని చెప్పాను, కానీ తీసుకుని వచ్చాను అత్తయ్య అని చెప్పనేసరికి, ఏంటి ఆవిడనలా చూస్తున్నావు, ఆవిడెవరో తెలుసా? ఆవిడ పేరు చింతామణి, మీ అత్తయ్య దగ్గరే డ్యాన్స్ నేర్చుకుంటుంది అనేసరికి, తెలుసు ఈవిడ పేరు చింతామణి అని, ఈవిడ ఏం చేస్తుందో కూడా తెలుసు, అయినా నాకు మీనా ముందే తెలుసులే కామాక్షి అని చెప్పి చింతామణి అంటుంది. అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం అని ఏం తెలియనట్టుగా ప్రభావతి మాట్లాడడంతో, నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది అత్తయ్య అని చెప్పాను, కానీ ఏం అర్థమవుతుంది అని చెప్పనేసరికి, ఏం అర్థమవుతుందా, మీరు ఆ రోజు నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా ఎందుకు ఆపారో, ఆ రోజు చెయ్యి నొప్పి లేకపోయినా చెయ్యి నొప్పి వచ్చిందని ఎందుకు చెప్పారో ఆ రోజు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఈ చింతామణితో చేతులు కలిపే కదా మీరు ఇదంతా చేశారు, అసలు మీరు ఏం చేస్తున్నారో తెలుస్తుందా అత్తయ్య అని చెప్పాను, కానీ నాకు తెలుస్తుంది, నీకే తెలియాలి, నువ్వు నాకు అసలు విలువనివ్వడం లేదు, నేను అత్తగారిగా నీకు అసలు గౌరవం ఉందా, ఇంట్లో వంటలు సరిగ్గా చేస్తున్నావా, అస్సలు ఏ పని సరిగ్గా చేయడం లేదు, అదే ఆ డెకరేషన్లకి వెళ్లకుండా ఉంటే నువ్వు ఇంటి పట్టునే ఉంటూ చక్కగా చేస్తావు కదా. అవును ప్రభావతి గారు, మీరు మీ కోడల్ని మీ అదుపాజ్ఞంలో పెట్టుకోలేదు, లేదంటే మీరు చెప్పినట్టు మీ కోడలు వినాల్సిందే. మీరు ఆ రోజు డెకరేషన్కి వెళ్ళొద్దు అని చెప్పినా వాళ్ళ ఆయన్ని వాళ్ళ చెల్లిని పంపించి మరి అక్కడ డెకరేషన్ అంతా పూర్తి చేయించేశారు, లేదంటే మాత్రం అక్కడ మీనాకు చెడ్డ పేరు వచ్చేది అని చెప్పనేసరికి, వస్తుందండి ఎందుకు రాదు, మీనా నిన్న కాక మొన్న వచ్చింది ఈ ఫీల్డ్లోకి, మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా ఇదే ఫీల్డ్లో, అయినా మీరు చక్కగా డెకరేషన్లన్నీ బాగా చేస్తారు కదా, ఇలా దీనికి ఎందుకు ఇస్తున్నారో ఆర్డర్లు అందరూను అని చెప్పాను, కానీ ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, నాకు ఆర్డర్లు ఇస్తే మీకొచ్చే కష్టం ఏంటి, మీకొచ్చే బాధ ఏంటి, నేను కష్టపడి ఆర్డర్స్ అన్నీ తీసుకుని నేను డెకరేట్ చేసుకుంటుంటే మీరెందుకు చూసి వారవలేకపోతున్నారు, అసలు మీరు ఏమనుకుంటున్నారు అత్తయ్య, నేను మీ కోడల్ని, ఆ విషయం మర్చిపోయారా, ఎవరో బయట మనిషి కోసం మీ కోడలికి ద్రోహం చేస్తారా, మీ కోడలు బాధపడేటట్టు చేస్తారా, చాలా తప్పు చేస్తున్నారు అత్తయ్య అని చెప్పి ఇంకా మీనా మాట్లాడేసరికి, ఏంటే నువ్వు నాకు చెప్పేది, అయినా ఇప్పుడే నా కళ్ళ ముందు ఇంతలా మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతుంది. ప్రభావతి గారు, మీ కోడల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎదుటి వాళ్ళ ముందు ఎదిరించి మాట్లాడటమే కాదు అసలు నోరు కూడా ఎత్తకూడదు కోడళ్ళంటేను, మీకేమీ తెలియడం లేదు, ఆఫ్టర్ ఆల్ పువ్వులు అమ్ముకునేది మీ మీద ఎగిరెగిరి పడుతుందా, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుందా, అసలు దీనికి బుద్ధి ఉందా అసలు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా మీనా వాళ్ళకి మధ్య ఇలా మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈలోపు ఇంటి దగ్గర సత్యం కూర్చుని ఉన్నాడు కదా, బాలు వస్తాడప్పుడే. బాలు రావడంతో, ఏంటి నాన్న ఒక్కడవే ఉన్నావు, ప్రభావతమ్మ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది, మరి మీనా అనగానే, మీనా ఇప్పుడే మీ అమ్మకు ఫుడ్ తీసుకుని వెళ్ళిందిరా అని చెప్పనేసరికి, అవునా సరే నేను వెళ్ళి మీనాని తీసుకొస్తాను, మనం ముగ్గురం భోజనం చేసేద్దాము అని చెప్పి బాలు కాస్త బయలుదేరి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇక్కడ
ప్రభావతి ఇటు చింతామణి ఇద్దరు కలిసి మీనాను ఒక ఓదర కొడుతూ ఉంటారు కదా, అంటే తిడుతూ ఉంటారు కదా. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? ఏ కొత్తగా వచ్చిన వాళ్ళు కష్టపడి పని చేయరా? నేను ఇప్పుడిప్పుడే ఈ డెకరేషన్ ఫీల్డ్లో క్లిక్ అవుతున్నాను, నన్ను ఆపడానికి మీరెవరు అనగాని ఈవిడ ఎప్పటి నుంచో ఉంది, ఈవిడ డెకరేషన్లు చేయాలి తప్ప నువ్వు డెకరేషన్లు చేయడం ఏంటి? నువ్వు చేయడం నాకు ఇష్టం లేదు, నువ్వు డెకరేషన్ చేయడానికి వీల్లేదు అని చెప్పాను. కానీ అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు? నేను ఇంట్లో పని చేసుకుంటూ నా పని నేను చేసుకుంటూ ఉంటే, నేను ఎదుగుతుంటే ఉంటే చూసి వారవలేకపోతున్నారా? ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి మీనా అనగానే ఏం మాట్లాడుతున్నావే? చూసారా ప్రభావతి గారు, మీరంటే అస్సలు గౌరవం లేదు. మీ కోడలికి గౌరవం ఉంటే మీరు చెయ్యొద్దు అన్న పనిని ఎందుకు చేస్తుంది? వద్దు అన్న పని ఆపేయాలి కదా. అత్తగారంటే గౌరవం ఉంటే ఖచ్చితంగా అత్తగారు మాటకు అస్సలు ఎదురు సమాధానమే చెప్పరు. ఒక రకంగా చెప్పాలంటే బుర్ర ఎత్తి సమాధానం చెప్పడం కూడా చెప్పలేరు. అంత గౌరవం ఇవ్వాలి అత్తగారంటేను. మీ కోడల్ని మీరు అదుపాజ్ఞల్లో పెట్టుకోలేదు. ఆఫ్టర్ ఆల్ పూలు అమ్ముకునేది మీకు గౌరవం ఇవ్వడం లేదు. తనేమన్నా కోటీశ్వరరాలా ఏంటి మిమ్మల్ని ఎదిరించి మాట్లాడడానికి? ఆఫ్టర్ ఆల్ పువ్వులు అమ్ముకునేదే కదా అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా అప్పుడే బాలు వస్తాడు. బాలు రావడంతో ఏంటి ఏం మాట్లాడుతున్నారు, మీ పేరు అనగానే చింతామణి అని పక్క నుంచి మీనా చెప్తుంది. ఓ చింతామణి కదా, మీకు ఇక్కడేం పని ఏంటత్తా? ఇక్కడ ఎవరెవరినో తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నావేంటి? రంగామామయ్యకి చెప్పాలా ఏంటి అనగానే లేదురా, ఆవిడ మీ అమ్మ దగ్గర డ్యాన్స్ క్లాస్ నేర్చుకోవడానికి వచ్చింది. ఈవిడికి ఈ వయసులో డ్యాన్స్ క్లాస్ అవసరమా? మీనా, ఈవిడ డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిందంట. మొన్న మా అమ్మ చెయ్యి నొప్పి లేకపోయినా చెయ్యి నొప్పి వచ్చిందని అబద్ధమాడింది. ఎందుకో తెలుసా? నాకు తెలిసి ఈవిడి కోసమే అయ్యుంటుంది. అందుకే ఆ డెకరేషన్కి నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపడం కోసమే ఇలా ప్లాన్ చేసుంటారు అనగానే అదే నాకు అనిపిస్తుందండి. వీళ్ళిద్దరూ కలిసి ఇలా చేస్తున్నట్టున్నారు అని చెప్పనగానే రే బాలు, ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నాకేం తెలీదు. మా ఇంట్లో మాత్రం మాట్లాడుకుంటున్నారా? నేను వచ్చేటప్పటికే వీళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు. నాతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అని చెప్పనగానే ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా అలా నిలబడిపోతుంది ప్రభావతి. ఏంటి ప్రభావతమ్మ సైలెంట్గా ఊరుకున్నావే? నా భార్య ఇంటి పనులు చేయడం లేదా? ఇంటి పని నువ్వు చేస్తున్నావా? నీ పెద్ద కోడలా నీ చిన్న కోడలా? ఇంటి పని, బట్టల పని, మొత్తం వంట పని ప్రతి ఒక్కటి నా భార్య చేసి అటు డెకరేషన్లు చేస్తుంది, ఇటు ఇన్ని రకాలుగా ఇవన్నీ కూడా చక్కగా చేస్తుంటే నువ్వు ఈవిడితో కలిపి చేతులు కలిపి మీనా ఎదుగుదలని ఆపేస్తావా? ఈ విషయం నేను ఇప్పుడే నాన్నకు చెప్తాను. ఆ రోజు నువ్వు చెయ్యి నొప్పి లేకుండా నొప్పి వచ్చింది అని చెప్పింది ఈ చింతామణి కోసమని, నువ్వు ఇంట్లో వాళ్ళకంటే చింతామణి కోసమే ఎక్కువ ఆలోచిస్తున్నావని, చింతామణితో చేతులు కలపడం వల్లే ఆ రోజు మీనాను డెకరేషన్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేసావని ఇప్పుడే నాన్నకు చెప్తాను అని చెప్పనేసరికి వద్దురా, అసలు మీ నాన్న చాలా కోపంలో ఉన్నాడు, ఇప్పుడు అసలు ఏం చెప్పొద్దు అనగానే లేదమ్మా, ఖచ్చితంగా చెప్పి తీరుతాను, లేదంటే మాత్రం చాలా కష్టమవుతుంది. నువ్వు ఈ రకంగా మీనా ఎదుగుతుంటే చూసి వారవలేక ఇలాంటి చేతకాని వాళ్లతో చేతులు కలిపి నా భార్యను అనగతొక్కాలని చూస్తే నేను ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? చూడండి చింతామణి గారు, మీ వయసుకి గౌరవం ఇస్తున్నానే తప్ప మీరు చేసిన పనులు మంచివని అసలు మీకు గౌరవమే ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ మా నాన్న పెద్దవాళ్ళని గౌరవించు, చిన్న వాళ్లకు ఆశీస్సులు ఇవ్వు అన్నట్టు చెప్పారు. అందుకే మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీకు నేను సలహా ఇస్తున్నాను. ఎప్పుడు కూడా ఒక ఫీల్డ్లో ఒకలే ఉండాలని అనుకోవడం తప్పు. మీ టాలెంట్ని మీరు ఉపయోగించుకోండి, మా టాలెంట్ని మేము ఉపయోగించుకుంటాం అంతే. అంతకు మించి మీరు మాకు పోటీ కాదు, మేము మీకు పోటీ కాదు. పదే పదే ఇంకొకసారి ఈ డ్యాన్స్ స్కూల్కి రావడం కానీ మళ్ళీ వెధవ చిట్కాలు ఇవన్నీ కూడా చెప్పి మీనాను బాధ పెట్టాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎదుటి వాళ్ళని తొక్కి పైకి వెళ్ళాలి అనుకుంటే ఎప్పటికీ వెళ్ళలేరు. ఎదుటి వాళ్ళని దాటుకుని వెళ్ళాలి అనుకోవాలి.
వాళ్ళ మీద విజయం సాధించాలి అనుకోవాలి, కానీ నీతిగా న్యాయంగా అడ్డ రూట్లో కాదు. మీరు ఎన్నైనా చేసుకోండి, అవన్నీ కూడా మీనా చూసుకుంటుంది అని చెప్పి బాలు కాస్త చెప్పేసరికి, నీ పని చెప్తాను ప్రభావతమ్మ అనగానే, వద్దురా వద్దు, మీ నాన్నకి ఇవేమీ చెప్పద్దు, దయచేసి చెప్పద్దు అంటూ చేతులు జోడించడంతో ఒక్కసారిగా కామాక్షి ఇటు చింతామణి షాక్ అయిపోతారు. ఇదేంటి ఈవిడేదో మీనాని కంట్రోల్ చేస్తుంది అని అనుకున్నాను, కానీ బాలు పక్కన ఉంటే మీనాకు కొండంత బలమన్నమాట. అందుకే బాలు రావడంతోటే ప్రభావతి గజ గజ వణికింది. అందుకే ఇదంతా చేసేది అని చెప్పి మాట్లాడుతూ ఉండడంతో ఇంకా అది కాదు బాలు, చెప్పొద్దు అంటూ చేతులు జోడిస్తారు. మీనా, ఆ డైట్ ఫుడ్ అక్కడ పడేసి నువ్వురా. అయినా వీళ్ళ కోసం ఏ డైట్ ఫుడ్ వండనవసరం లేదు, నేనేమీ ఫ్రీగా వండడం లేదు కదండి, రోజుకి డబ్బులు తీసుకునే కదా వండుతున్నాను. ఇక మీదట ఈవిడ తినే ఫుడ్ అంతా కూడా ఇలానే వండుతాను అని చెప్పి మాట్లాడడంతో ఇంకా మీనా క్యారేజీ అక్కడ పెట్టి మీనా బాలు ఇద్దరు బయటకు వచ్చేసేసరికి, అదేంటి ప్రభావతి గారు, మీ కొడుక్కి అలా నమస్కారం చేసి క్షమాపణ చెప్పేశారేంటి? మా బాలు ముందు ఎవరైనా తల దించవలసిందే. మా బాలు మామూలు అనుకుంటున్నారా? తల ఎత్తుకుని మాట్లాడడానికి తల దించే మాట్లాడాలి, లేదంటే మా బాలు అస్సలు ఊరుకోడు. ఆయన ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే చీల్చి చెండాడుతాడు. అలాంటి బాలు వాళ్ళమ్మ వాళ్ళ ఆవిడ విషయంలో తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోడు. అయినా ఎదటోళ్ళు ఎదుగుతుంటే చూసి వారవలేని మనస్తత్వాన్ని స్వార్థం అంటారు. అసలు మీరు అలా ఎలా చెయ్యాలి అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకొకసారి గనక ఇదే రిపీట్ అయితే మాత్రం బాలు మిమ్మల్ని క్షమించేది లేదు. వదిన, నీకు చెప్తున్నాను, ఈవిడి వచ్చేదే నిన్ను రెచ్చగొట్టడం కోసం, డ్యాన్స్ కోసమని నువ్వు సంబరపడుతున్నావు, కానీ డ్యాన్స్ కోసమైతే కాదు. ఎందుకంటే నేను క్లియర్గా తెలుస్తుంది తను డ్యాన్స్ కోసం రావట్లేదని, కేవలం మీనాని అనగతొక్కడం కోసమే వస్తుందని నాకు అర్థమవుతుంది వదిన. అది నువ్వు గుర్తు పెట్టుకుని ఆవిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యిందే అనుకో, బాలు సంగతి నీకు తెలుసు కదా, వెంటనే సత్యానికి చెప్తాడు. సత్యం కాస్త ఖచ్చితంగా కావాలా, ఖచ్చితంగా ఇదంతా జరుగుతుందా అని అడిగితే జరుగుతుందని మీనా ఇటు బాలు ఎవరొకరు నిజం చెప్తే అప్పుడు నిన్ను శాశ్వతంగా వదిలేయడమో లేక నిన్ను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోవడమో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది వదిన. అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి మాట్లాడేసరికి, సరే వదిన అని చెప్పి ఇంకా కామాక్షి మాట మాత్రం ప్రభావతి వింటుంది. ఇంకా చింతామణి మాత్రం, చచ్చా, ఈ మీనా ఉంటే మీనా పొగరు అనుద్దామో అనుకున్నాను, కానీ మీనాకు బాలు తోడయ్యాడు. అలా తోడవడం వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఇంకా బయటికి వెళ్ళిపోయిన చింతామణి అనుకుంటుంది. ఏదేమైనా మీనాని అనగతొక్కాలి, మీనా జోలికి పోకుండా చూడాలి, మీనాని ఏదో రకంగా డౌన్ఫాల్ చేయాలి అని ఇంకా చింతామణి ఇదే రకంగా ఆలోచనలో ఉంటుంది. ఇంకా ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఇంకా బాలు మీనాకు ఆల్రెడీ అనుమానం వచ్చింది కదా చింటూ విషయంలో. అసలు ఏంటండి, ఎలా తెలుస్తుంది అనగానే చింటూకు ఫోన్ చేసి అడిగితే అడ్రస్ చెప్తాడేమో, అప్పుడు ఖచ్చితంగా మనం మీట్ అవ్వడానికి ఉంటుంది కదా అని చెప్పి మీనా అనగానే, అవును, ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మమ్మ ఎత్తుతుందేమోనండి అనగానే, మనం వాళ్ళ అమ్మమ్మ ఎత్తితే మాట్లాడొద్దు, ఓన్లీ చింటూ ఎత్తితేనే మాట్లాడతామని ఇంకా మీనా ఫోన్ నుంచి చేస్తారు. మీనా కొత్త నెంబర్ తీసుకుంటుంది. ఆ నెంబర్ అయితే తెలియదు కదా అని ఫోన్ చేసేసరికి, ఫోన్ చేయడంతో చింటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పండి బాలు అంకుల్ అనగానే, నేను ఇంకా పూర్తిగా మాట్లాడలేదు కదరా అనగానే, మీ మాట తీరు నాకు తెలుసు అంకుల్. చింటూ అనగానే నాకు అర్థమైపోయింది అని చెప్పి మాట్లాడడంతో, ఏం చేస్తున్నావురా, అంతా బాగానే ఉందా, బాగానే చదువుతున్నావా, ఇంతకీ మీ అమ్మ ఎవర్రా, మీ అమ్మ ఎక్కడుంటుంది, దుబాయ్ నుంచి మీ అమ్మ ఎప్పుడు వస్తుంది, మీ అమ్మ దగ్గర ఏదైనా ఫోటో ఉంటే పంపించవచ్చు కదా అని చెప్పనగానే సరేనని బాలు కాస్త చింటూకి చెప్తాడు. ఇంకా చింతామణి మీనాకు అవమానం చేద్దామనుకుంటే బాలు రాకతో
చింతామణికి అవమానాలు మొదలవ్వడం జరుగుతుంది. ఇటు మీనా వాళ్ళకేమో చింటూ వాళ్ళ విషయంలో అనుమానాలు మొదలవుతాయి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేసి మీనా బాలులు జోడీ కనుక నచ్చితే ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.